గుండు కొట్టించుకుంటే ఎయిడ్స్ నుంచి బయటపడినట్లేనా? ఈ విచిత్ర ప్రశ్నలేంటని ఆశ్చర్యమేస్తుంది కదా. జింబాబ్వేలోని ఓ రాజకీయవేత్త ఎయిడ్స్ ను అరికట్టడానికి ఈ కొత్త రూల్స్ ని తయారు చేశాడు. ఎయిడ్స్ నివారణ ప్లాన్ లో తనకంటూ ఓ లెక్క ఉందని, అది ఎంత తిక్కదైనా పర్వాలేదని చెప్తున్నాడు. ఇందుకీ ఆడవాళ్లు ఏం చేస్తే ఎయిడ్స్ ని అరికట్టొచ్చు అంటున్నాడో మీరే చూడండి. ఏ దేశంలో చూసినా ఇదే తంతు. దేశంలో ఆడవాళ్లు ఎలా ఉండాలన్న దానిపైనే చర్చ. మగవాళ్లు ఎలా ఉండకూడదో చెప్పేదానికంటే ఆడవాళ్లు ఇలాగే ఉండాలన్న రూల్స్ పెరిగిపోయాయి. మొన్నటికి మొన్న హర్యానా ప్రభుత్వ ఉద్యోగుల ఆహార్యంపై కామెంట్ చేసింది. జీన్స్ కట్రా వేసుకుని ఆఫీసుల్లో పనిచేయొద్దని ఆదేశించింది. ఇలాంటి రూలే జింబాబ్వేలోనూ పుట్టుకొచ్చింది. కాకపోతే మన దగ్గర సంస్కృతి సంప్రదాయం కాపాడేందుకే అన్న కారణం చూపించారు. జింబాబ్వేలో ఎయిడ్స్ ను అరికట్టేందుకు అని చెబుతున్నారు. కారణం ఏదైనా కంట్రోల్లో ఉండాల్సింది మాత్రం ఆడోళ్లే అని చెబుతున్నాయి ప్రభుత్వాలు. ఆఫ్రికా దేశాల్లో ఎయిడ్స్ బాధితులు ఎక్కువన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కొన్ని కోట్ల మంది ప్రజలు ఈ మహమ్మారి బారిన పడ్డారు. పుట్టుకతోనే ఎయిడ్స్ కొని తెచ్చుకున్న అమాయక పిల్లలు ఎంతో మంది. ఈ పరిస్థితిని అదుపులో పెట్టేందుకు జింబాబ్వేలోని ఓ రాజకీయ నాయకుడు ఓ కొత్త రూల్ తయారు చేశాడు. ఎయిడ్స్ కు మందు లేదు కాబట్టి నివారణ ఒక్కటే మార్గం. ఆ నివారణ మార్గాలేంటో అందరికీ తెలిసిందే. కానీ ఓ జింబాబ్వియన్ మాత్రం కొత్త నివారణ పథకాన్ని ప్రవేశపెట్టాడు. దీని ప్రకారం ఆ దేశంలో ఉండే ఆడవాళ్లు స్నానం తక్కువగా చేయాలట. వారంలో స్నానం చేయకపోతేనే బెటర్ అని సెలవిస్తున్నాడు జింబాబ్వే రాజకీయ నాయకుడు. అంతేకాదు ఎంచక్కా గుండు కొట్టించుకుంటే ఇంకా మంచిదట. ఇలా అయితే మగాడన్నవాడు దగ్గరికి రాడు, ఎయిడ్స్ కూడా వ్యాప్తి చెందదనేది అతగాడి ఉద్దేశం. అమ్మాయిలు లైంగిక వేధింపుల నుంచి ఆ తర్వాత ఎయిడ్స్ బారిన పడకుండా ఉండడానికి స్నానం తక్కువ సార్లు చేయడం, గుండు కొట్టించుకోవడం చేస్తే చాలని సెలవిస్తున్నాడు. అంతేకాదు ఈ రూల్ను అందరూ పాటించేలా చట్టం తేవాలని పట్టుబడుతున్నాడట కూడా.